హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఓరియో కూడా ఉన్నాడు కదా, సో వీడికి ఏంటంటే ఫుల్ గ్రూమింగ్ అనేది చేపించిపోతున్నాం అనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసరికి మనం కరెక్ట్ గా నియోస్ హ్యాపీ పెస్ట్ లో అవుతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు బోర్డు చూసి పైన. Okay, this dog has a little bit of knots for now. Okay. And he also has a ticks. సార్ ఇంగ్లీష్ హ్యాండ్ ఓవర్ పన్నట. Yes, you can hand over to him. He's సో గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కూడా వాళ్ళని ఫాలో అప్ అవుదాం. సో మనం ఎలా గ్రూమింగ్ చేస్తారు ఏంటి ప్రతిదీ కూడా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం పైనకి వెళ్ళి మన డాగ్ ఎలా ఉంది ఏంటి ప్రతిదీ కండిషన్ ఒకసారి చూసుకొని వద్దాం. సో యాక్చువల్లీ ఇందాక డాగ్ వదిలేసి వచ్చాను కదా. సో ఇప్పుడైతే మోస్ట్ ప్రాబ్లీ దగ్గర ఒక 40 minutes అయితే అవుతుంది అనుకోవచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళి మనం డాగ్స్ ఒకసారి చూసుకొని వచ్చేద్దాం పదండి. ఆల్ బ్రీడ్స్ को तुम హ్యాండిల్ करेंगे? हाँ जी ఆల్. సో చూస్తున్నారా అన్ని బ్రీడ్స్ కూడా హ్యాండిల్ చేస్తారంట మనోడు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు గైస్. ప్రాపర్గా ఫింగర్స్ మధ్యలో ఉన్నవన్నిటి కూడా అంటే కాళ్ళ మధ్యలో ఉంటాయి కదా, సో వాటిని అన్నింటిని కూడా క్లియర్గా కట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చెప్పిస్తున్నాను మీకు. లాస్ట్ వీడియోలో చెప్పాను వీడికైతే గ్రూమింగ్ చేయించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్స్ ఉంటే చాలా ఇష్టం అని. బట్ ఏంటంటే లాంగ్ హెయిర్స్ మెయింటైన్ చేయడం వల్ల కొన్ని డాగ్స్కి ఇలా నాట్స్ పడిపోవడం కానీ మీరే అబ్జర్వ్ చేస్తారు గైస్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు, వీక్లీ వన్స్ అనేది మనం ఫుల్గా డర్టీ అయిపోతారు అనమాట. సో ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ తీసుకొచ్చి మంచిగా గ్రూమింగ్ అనేది చేపించేసాలి. సో మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా మనకి ఎన్ని అయితే ఒక గ్రూమింగ్లో ఎన్ని అవైలబుల్ ఉంటాయని చెప్పి. హెయిర్ క్లీనింగ్ కానీ, నెయిల్ కటింగ్ కానీ, హెయిర్ కటింగ్ కానీ, బాతింగ్ కానీ. సో యాక్చువల్లీ నేను ఇంతకుముందు నా దగ్గర జర్మన్ షెపర్డ్ అయితే ఉండేది కదా, సో దానికి వచ్చేసరికి నేను గ్రూమింగ్ ఇక్కడ చేయించలేదు అనమాట. సో నేను వచ్చేసరికి వేరే చోట చేయించాను. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ పాత కస్టమరే, బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి నేను ఫర్ ద ఫస్ట్ టైం గ్రూమింగ్ అయితే ఇక్కడ చేపిస్తున్నాను. సో ఇక్కడ చాలా వరకు ఐటమ్స్ అయితే కొన్నాను అనమాట. సో అన్నీ కూడా జెన్యూన్గా చేస్తారు వీళ్ళు. గైస్ చూస్తున్నారా, సో ఈసారికి ఇయర్ క్లీనింగ్ అనమాట. సో మనోడు ఇయర్లో చాలా గలీజ్ ఉంటుంది. ఆయింట్మెంట్ వాళ్ళు ఏదైతే వాడతారో అదేదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏ ఆయింట్మెంట్ क्या भैया ये लिक्विड? हाँ जी लिक्विड फर्स्ट ड्राई में फर्स्ट देना पड़ेगा. बाद में उसका अंदर 2 ड्रॉप्स डाल के अच्छे से मसाज करके क्लीन करना पड़ेगा. ठीक है. इसको कुछ पेन नहीं होता है, आराम से उसको साइलेंट में बैठ जाता है. ఓకే. సో ఈ లిక్విడ్ పేరేంటో తెలియదు కానీ, సో ఇది యూజ్ చేస్తే ఏంటంటే వాటికి ఏ నొప్పి కలగకుండా ఈజీగా ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అంటున్నారు. సో ఇది అనమాట ఆ లిక్విడ్. సో ఇది యూజ్ చేసి దానికి ఇయర్ క్లీనింగ్ అనేది చేయాలి. సో గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, సో ఇక్కడ వచ్చేసరికి ఆల్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ కూడా ఉన్నాయి అనమాట. చూడండి. ఏ పూరా షాంపూ है भैया? हाँ जी ठीक है. बॉडी स्प्रे परफ्यूम. ओके. गुड परफ्यूम. हाँ. एंड दिस वन माउथ स्प्रे. हाँ जी जो डॉग को खाने के बाद जो स्मेल होता है और कुछ अंदर कुछ रह जाता है उससे स्मेल होता है ना, उसका 1 स्प्रे मारेगा तो 2-3 डेज आराम से आता स्मेल आता है. ओके. गुड. ओके. ये व्हाइट बॉक्स है क्या? ये पाउडर है क्या? हाँ जी जो 45 डेज 1 मंथ का जो बेबी रहता है, टिक्स जितना होता है ना इसमें टिक्स पाउडर, उसमें 2 थ्रेड डाल के थोड़ा प्रेस कर कुम करेगा तो फूल निकल जाता है, फुल नीट. సో ఇది వచ్చరికి పప్పీస్ కని చెప్తున్నారు. और भैया और क्या है? हाँ जी ये टूथपेस्ट. एक्चुअली 45 डेज से नहीं कर सकते क्योंकि तो उसको टीथ स्किन फुल सॉफ्ट रहता है, कर नहीं कर सकते. उसमें मैक्सिमम एडल्ट 3 मंथ 4 मंथ उसको होने के बाद ब्रश कर सकते हैं. इसलिए नॉर्मल. और एक आता है जेली टाइप, जेली देगा तो उसको नॉर्मल रेगुलर थोड़ा लगा देगा तो ऑटोमेटिक क्लीन हो जाता है. మనం జస్ట్ ఏంటంటే మన పప్పిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రతిదీ కూడా అన్ని క్వాలిటీ అయితే వాడుతున్నారు గైస్. సో ఏవి కూడా మన కంటికి కనపడవు అని చెప్పి లోకల్ బ్రాండ్స్ అయితే ఏం వాడట్లేదు, అన్ని బెస్ట్ బ్రాండ్స్ అయితే వాడుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారా, సో అన్ని వాటికి సంబంధించిన ప్రతిదీ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట ఇక్కడ.
ठीक है भैया कंटिन्यू. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనోడికి హెయిర్ కట్ అనేది చేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం చెప్పేస్తున్నాను, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో తెలీదు. అవురియో ఇంకో గైస్ నేను తీసుకొచ్చిన కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే కొత్త ప్లేస్ కదా. సో కొత్త ప్లేస్, కొత్త ఎన్వైరన్మెంట్. సో ఇది వచ్చేసరికి బాతింగ్ కోసం అనమాట. సో ఇక్కడ బాతింగ్ అనేది చేపిస్తారు. సో హాట్ వాటర్తోనే, ఓకేనా, మీరు కంగారు పడకండి, హాట్ వాటర్తోనే ఇక్కడైతే స్నానం చేపిస్తారు. సో మనోడికి ఏంటంటే ఇప్పుడు టెడ్డీ కటింగ్ చూద్దాం, ఈ టెడ్డీ కటింగ్ ఎలా కనిపిస్తాడో. కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు సజెస్ట్ చేశారు కానీ ఇలాంటి కటింగ్ చూపించండి అని చెప్పి, బట్ అదేది అవ్వదు అంటున్నారు. ఎందుకంటే మనోడికి నాట్స్ ఎక్కువ ఉండడం వల్ల అలాంటి కటింగ్ అయితే కాదు. చూస్తారా? సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే మనోడు కొంచెం ఇబ్బంది పెట్టాడు అనమాట. సో అందుకే సో ఇలా అయితే పెట్టారు. సో అంతా కూడా ప్రతిదీ హైజీనిక్గా ఉంది గైస్. సో అదే నన్ను ఇంప్రెస్ చేసింది అనమాట. సో మంచి హైజీనిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇబ్బంది పెట్టకుండా, సో ఇది వచ్చేసరికి ఏంటంటే కొన్ని డాగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇబ్బంది పెడతాయి కాబట్టి సో ఇలాంటిది అయితే పెడతారు అనమాట. సో ఇంతసేపు బాగానే ఉన్నాడు కానీ నేను ఈ పక్కనే ఉన్నాను కదా. సో నేను పక్కనే ఉండడం వల్ల మనోడు కొంచెం నా దగ్గరికి పరిగెట్టడానికి ప్రయత్నించాడు అనమాట. సో అదైతే నేను రికార్డ్ చేయలేదు. సో అందుకే వాళ్ళు ఇలాంటిది అయితే పెట్టారు. ఎందుకంటే కొన్ని డాగ్స్ అప్పుడు జంప్ చేస్తుంటాయి కిందకి. సో అది కూడా రిస్కే. సో ఇప్పుడు ఏంటంటే నాట్స్ ఉండడం వల్ల మనము ఈ కటింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట. ఇన్ కేస్ నాట్స్ లేకపోయింటే సో మనకి నచ్చిన కటింగ్, మనకి ఏదైతే మనకి ప్రెసెంట్ గూగుల్లో మనకి ఏది ఫోటో పంపించినా సో దానికి తగ్గ కటింగ్ అయితే ప్రతిదీ ఇక్కడ చేస్తారంట. సో బెంగళూరులో ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయండి. సో మంచి రిసీవింగ్ అయితే ఉందన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది. గైస్ ఇక్కడ చూస్తున్నారా? సో ఇప్పుడు ఒక 50% అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బాగానే కనిపిస్తున్నాడు, బట్ ఏంటంటే కొంచెం భయపడుతున్నాడు అనమాట. సో యాక్చువల్లీ ఇలా కూడా బాగానే ఉన్నాడు కదా, కొంచెం భయపడుతున్నాడు మనోడు. సో అంటే బట్ ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళ యాక్చువల్లీ ఏం అడుగుతానంటే నన్ను, సో ఫస్ట్ టైం వచ్చారు ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే మంచిగా సైలెంట్గా చూపించున్నాను కదా. సో అందుకనమాట. భయ్యా వాట్ వీ హ్యావ్ టు డూ టు అవాయిడ్ నాట్స్, టు అవాయిడ్ దోస్ నాట్స్, వాట్ వీ హ్యావ్ టు డూ? 2 days को ब्रश करना पड़ेगा. ब्रश करना पड़ेगा. हाँ ठीक जी. है. हाँ नहीं करेगा तो क्या होता है, हेयर को हेयर टच करके वो गाम हो जाता है. हाँ हाँ उसके बाद जीरो बार कुछ करेगा तो उसको स्किन में फुल प्रेशर पड़ता है. उसके बाद स्किन में कुछ डैमेज हो सकता है, हाँ क्रैच हो सकता है, इशू रहता है. हाँ हाँ. हाँ जी, उसको इसलिए 2 days से ब्रश करेगा तो बेटर रहता है. हेयर वो अच्छा रहता है और स्किन में कुछ इशू नहीं रहता है. ठीक है भैया. 2 days वंस ग्रूमिंग करना हाँ ये जी. कंपलसरी है लॉन्ग कोट को. हाँ जी. ठीक है. ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తున్నారా నాట్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ నాట్స్ ఉన్నాయన్నమాట కింద. సో దీనివల్ల మనము క్లియర్గా మనకు నచ్చిన కటింగ్ అనేది చేపించలేకపోయాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు వచ్చరికి మొత్తం హెయిర్ కట్ అయితే అయిపోయింది అనమాట. సో అలాగే అనిపిస్తున్నాడు, బాగానే ఉన్నాడు దగ్గరలో కూడా. బట్ ఏంటంటే ఇంకా కంప్లీట్ అయితే ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే తెలియదు. సో ఇక్కడ ఈ లెగ్స్ దగ్గర హెయిర్ అంతా కూడా కట్ చేస్తారు అండ్ ఈ స్టైల్ అంతా కూడా చేస్తారు అనమాట. సో ఇప్పుడు అదే ఎక్విప్మెంట్స్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. సో ఇది అయిన తర్వాత బాతింగ్ అయితే ఉంటుంది. సో బాగానే ఉంది గైస్. సో ఇప్పుడు 1 ఇంచ్ అయితే ఉంటుంది అనమాట హెయిర్. భయ్యా హెయిర్ సైజ్ కిतना है आपको? 1.2 ఇంచెస్ है. సో గైస్ ఇప్పుడు చూస్తారా, సో 1 ఇంచ్ పైన ఉందంట. అవును.
1 నుంచి పైన క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే మనము పెద్ద పెద్ద బ్రీడ్స్కి ఇలాంటి హెయిర్ కట్ అయితే చేయించలేము. ఇలాంటి టాయ్ బ్రీడ్స్ మాత్రమే సాధ్యం అనమాట. సో మన దగ్గర ఇంకా మాల్టీస్ ఉంది కదా, సో పెప్పర్ గడు వాడిని కూడా తీసుకొద్దాం ఎప్పుడన్నా. సో వాడేంటంటే వీటంత అల్లరి కాదు, ప్లస్ అంతగా గలీజ్ చేసుకోడు గైస్. ప్లస్ ఏంటంటే బ్లాక్ కలర్ కాబట్టి వాడు అసలు గలీజ్ అనేది చేసుకోడు. అందుకని చెప్పి గ్రూమింగ్ అంతగా అవసరం ఉండదు వాడికి. ఒక 3 days కొంచెం మనమే ఇంట్లోనే గ్రూమింగ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ టైం వాడిని కూడా తీసుకొద్దాం ఇక్కడికి. సో చూస్తున్నారా ఆ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో గైస్ భలే ఉంది కదా. సో నీట్గా కట్ చేస్తారనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారా క్లియర్గా అంతా కూడా నీట్గా కట్ చేశారనమాట. సో మంచి డిజైన్ వచ్చేలాగా, సో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనము హెడ్ దగ్గర అనమాట. సో ఇక హెడ్ దగ్గర ఎలా డిజైన్ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. గైస్ ఇప్పుడైతే మనోడికి బాడీ మసాజ్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఏదైతే లిక్విడ్ ఇప్పుడు వాడుతున్నాయి ఏ క్యాబ్యా स्किन ऑयल ఓకే ఆయిలే, స్కిన్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసరికి బాడీ మసాజ్ కోసం పనికి వస్తుందంట. సో చూద్దాం మనోడికి బాడీ మసాజ్ ఎలా చేస్తారో. సో ప్రెసెంట్ వచ్చేసరికి హెయిర్ కట్ ఫుల్ కంప్లీట్ ఓకే. సో హెయిర్ కట్ అనేది ఫుల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారా సో ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడో. సో ఇప్పుడు వచ్చేసరికి స్కిన్ మీద చేస్తారనమాట. హెయిర్స్ మీద ఇలాగ ఓకే ఓకే. ఇది వచ్చేసరికి ఓన్లీ స్కిన్ మీద వేయాలంటున్నారు. అంటే హెయిర్స్ తగులుద్ది కానీ హెయిర్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి స్కిన్ మీద పెట్టాలంట. ఏ యూసేజ్ क्या है भाई उसका यूज क्या है? समझ लो कभी तो हम लोग तो हाँ 24/7 लगाते हैं, वो लोग तो नहीं लगाते हैं। जब ग्रूमिंग कर सकते हैं उस टाइम लगा सकते हैं, तो वो लोग तो खुद नहीं लगा सकते हैं ना, तो हम लोग हेल्प कर नहीं सकते हैं। स्किन इस कुछ डैंड्रफ वगैरह कुछ रहेगा तो इसमें हेल्थ के लिए बहुत अच्छा रहता है स्किन के लिए। సో ఇది వచ్చి లైక్ ఒక స్కిన్ కేర్ లాగా అనమాట. सो सो हैप्पी సో చూస్తున్నారా మంచిగా స్ట్రెచెస్ అన్ని కూడా చేయించుతున్నాను అనమాట లెగ్స్కి. గాయస్ ఇప్పుడైతే బాతింగ్ అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు మసాజ్ కూడా అంతా అయిపోయింది, హెయిర్ కట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి బాతింగ్. సో చూద్దాం బాతింగ్ ఎలా చేపిస్తారు ఏంటని చెప్పి. సో మ్యాక్సిమం ఏంటంటే సైలెంట్గా ఉన్న డాగ్స్ కూడా బాతింగ్ అనే టైం వచ్చేసరికి చాలా అలవాటు చేస్తుంటాయి. సో దానికే బెల్ట్ అనేది కడుతున్నారు అనమాట. పర్లేదు గైస్ మనోడు బాగానే చేశాడు. మనోడి పేరు వచ్చేసరికి శుభం అంట. సో చాలా బాగా చేశాడు, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మనోడికి. గైస్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో ఇది వచ్చేసరికి ఒక షాంపూ అనమాట. సో ఈ షాంపూని గ్రైండర్కి అయితే తీసుకున్నారు, ఏం చేస్తారో అయితే తెలియదు నాకు. సో ఇక్కడ కనిపిస్తుందా గ్రైండర్ అయితే గ్రైండ్ చేస్తారేమో. ఏ క్యా భయ్యా ये ग्राइंड कैसे करेंगे? मिक्सर में करूंगा। हाँ मिक्सर में करे तो क्या होता है ज्यादा सॉफ्ट होता है। कई को को लिए तो डाइट करेगा तो क्या होता है इतना इतना स्मेल नहीं होता है। हाँ हाँ ऐसे मिक्स में करेगा तो हाँ। ज्यादा स्मेल होता है, ज्यादा ग्रोथ होता है इसके लिए। ఓకే ఓకే. సో ఏమో చెప్పారు నాకైతే అర్థం కాలేదు. బట్ ఏంటంటే అవి వచ్చేసరికి మోస్ట్ నాకు తెలిసి ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా. సో అందుకే మోస్ట్ ప్రాబ్లీ వాటర్ కొంచెం మిక్స్ చేసి గ్రైండ్ చేస్తారేమో. వాటర్ మిక్స్ కరేగా ఉస్మే हाँ जी हाँ जी। గైస్ నేను చెప్పాను కదా, మనం నార్మల్గా మనం ఒక కొంతమంది ఉంటారు షాంపూ అనేది డైరెక్ట్గా అయితే వాటర్ అనమాట. సో నీళ్ళలో వాటర్లో మిక్స్ చేసుకొని వాడతాం కదా, సో ఆ టైప్ అనుకుంటాను.
సో గైస్ చెప్పాను కదా అన్నీ కూడా హాట్ వాటర్ అనమాట. సో కనిపిస్తుందా, సో హాట్ వాటర్లో బాతింగ్ అనేది చేపిస్తారు. గైస్ ఇందులో వచ్చరికి వాటర్ యాడ్ చేస్తారు. షాంపూ అయితే మంచి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. జస్ట్ 2 seconds ఫుల్ కూడా ఫోమ్ అనేది నిండిపోయింది అనమాట. ఇది మంచి మిల్క్ షేక్లా ఉంది కదా చూడడానికి, టెజ్ అనిపిస్తుంది కానీ మళ్ళీ చేతులు కడుక్కోవాలి. ये हाइड्रा का शैम्प है. हाँ जी हाँ जी, इसमें डालेगा तो इसमें सेफ्टी रहता है, इसमें डाल करो तो ऑल वेस्ट हो जाता है. ఓకే ఓకే గైస్, ఇది బాటిల్ వచ్చేసరికి జస్ట్ ఇది దానికోసం వాడుకుంటున్నారు. అంటే ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దాని మీద ఎలా వేస్తారని చెప్పి. సో డైరెక్ట్గా దాంట్లో అయితే ఊరికి చాలా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే దీనిలో అయితే వాడతారు అనమాట. సో చూడండి ఎలా అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నారు. గైస్ మనకి మనలో మామూలుగా ఒక భయం అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇలా గ్రూమింగ్కి ఇచ్చినప్పుడు కానీ, అలాంటి బోర్డింగ్కి ఇచ్చినప్పుడు కానీ చాలామంది ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం పప్పీస్ని కొడతారో ఏంటో అని చెప్పి. బట్ కొంతమందికి ఉంటుంది కానీ మ్యాక్సిమం పీపుల్ అయితే అలా చేయరు గైస్, ఓకేనా. సో మ్యాక్సిమం చేయరు అనమాట, ఎవరు కూడా చేయరు. బట్ మనకు ఆ భయం అయితే ఉంటుంది కదా. సో ఎందుకంటే మన పప్పీ కొంచెం అల్లరి ఎక్కువ. సో అలాంటి టైంలో ఏంటంటే కొడతారేమో అని చెప్పి మనం ఫీల్ అయిపోతుంటాం. సో మ్యాక్సిమం అయితే ఎవరైతే అలా చేయరు. ఇన్ కేస్ మీకు డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు దగ్గర ఉండి చేయించుకోవడం బెస్ట్. బట్ ఇక్కడైతే మాత్రం చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారో. సో ర్యాష్గా కూడా హ్యాండిల్ చేయట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help.
had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the గైస్ ఇక్కడ చూస్తున్నారా, సో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నా వల్ల కాదని చెప్పి పడుకుంటూ పోయాడు మనోడు. బై అచ్చా బై, నైస్ నైస్ నైస్. సో చేసింది వచ్చి మనోడే, అతని పేరు వచ్చి శుభం అనమాట. సో సూపర్గా చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఒక కాకర్ స్పైనల్గా చేశాడు అనమాట. సో అది వచ్చరికి ఫస్ట్ ప్రైజ్ కొట్టింది అనమాట. సో కంగ్రాట్స్. సో మంచిగా చేస్తాడు మనోడు, చాలా బాగా చేశారు కదా చూడండి, సూపర్గా చేశాడు. అసలు ఈ ప్రజెంట్ ఓరే కూడా అలిగాడు అనమాట. ఎవరి మీద అలిగాడో తెలియదు కానీ అలిగాడు. గైస్ చూస్తున్నారా ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడు. సో నీట్గా ఉన్నాడు అనమాట, ఎంత క్యూట్గా ఉన్నాడో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో చాలా మందికి డౌట్ ఏంటంటే వీడి ఏజ్ ఎంత అని చెప్పి. వీడి ఏజ్ వచ్చేసరికి జస్ట్ 6 months అనమాట. 6 months పప్పి ఇది. సో చూడండి, సో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ, సో ఇది టెడికట్ అంటారు అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే టెడికట్లో వచ్చేసరికి దీనికన్నా కొంచెం సైజ్ ఎక్కువ వస్తుంది అనమాట హెయిర్స్. బట్ ఏంటంటే వీడికి బాగా నాట్స్ ఉండడం వల్ల కొంచెం తగ్గింది. లేదంటే ఇక్కడ మొత్తం ఇక్కడంతా కూడా ఇట్లా జస్ట్ పెద్దగా వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చేపిద్దాం. నెక్స్ట్ ఈసారి నాట్స్ పడకుండా కొంచెం జాగ్రత్త పడి నెక్స్ట్ టైం కొత్త హెయిర్ స్టైల్ని కూడా చేపిద్దాం వీడికి. సో ఇక్కడ నుంచి వెళ్దాం, ఇక టైం అయింది.